హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారేంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే మీకు తెలుస్తుంది. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నాను. నా ఇయర్ ఫోన్స్, ఇయర్ పాడ్స్ ఉన్నాయి కదా, ఇవి కనిపించట్లేదు. అప్పుడు ఎక్కడున్నాయి అని ఆల్మోస్ట్ ఒక 4 రోజులు వెయిట్ చేసిన తర్వాత నాకు దొరికి, అది కరెక్ట్గా ఒక చిన్న ప్లేట్ కింద ఉండిపోయింది అనమాట మన వైబునానే ఆబ్వియస్గా. అండ్ ఇల్లంతా ఇలా చూసి 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 నాకు అంటే ఇంట్లో మేమిద్దరమే ఎక్కువ ఉంటున్నాం కాబట్టి అంతేం అనిపించట్లేదు. ఇట్స్ ఓకే, ఈ ఏజ్ మళ్ళీ రాదు కదా అన్నట్టు 10 సార్లు క్లీన్ చేసేసుకుంటున్నాను. కానీ ఆ, ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎవరైనా వచ్చినా లేకపోతే ఇంకెవరైనా ఉంటే ఇంకా ఇబ్బంది అయ్యేది కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళతో ఎంటర్టైన్ అయిపోయి ఇంత పిచ్చి పిచ్చిగా చేయరు. ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 5-6 టైమ్స్ అన్నా ఇల్లంతా తుడాల్సి వస్తుంది. అండ్ పొద్దున్న వచ్చేస్తే యమ్మీ యమ్మీ సాంబార్ చేశాను. కొంచెం వెజిటేబుల్స్ ఏమైనా తింటుంది అన్వి అంటే ఇంకా ఈ సాంబార్ పులుసు ఈ వీటి వల్లే కొంచెం తింటుంది. అస్సలు ఇష్టపడట్లేదు వెజిటేబుల్స్ తినడానికి. ఏం చేయాలో ఏంటో. అండ్ ఇందాకే క్లీన్ చేశానా, మళ్ళీ చూడండి నేను ఇలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల బీభత్సం చేసేస్తాడు. ఇప్పుడు ఫుల్ బోర్ అయిపోతున్నాడు అనమాట. అందుకని చెప్పి కొంచెం ఎక్కువ అయిపోయింది. కానీ అదే చెప్పాను కదా, పర్లేదు. ఓపిక ఉన్నప్పుడు పర్లేదు అనిపిస్తుంది. ఓపిక లేనప్పుడు అబ్బా అబ్బా అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే చెప్తారు లైక్ ఎర్లీ 30s ఆర్ 20sలోనే కనాలి పిల్లల్ని అని చెప్పి. అండ్ ఎవరి ఫ్యామిలీ బట్టి ఎవరి ఇష్టాలు బట్టి అన్ని అందరికీ మారిపోతూ ఉంటాయి. ఇంకా మన దగ్గర ఈ అగరో బెడ్ క్లీనర్ ఇది నార్మల్గా, కానీ ఇది సోఫాస్ క్లీన్ చేయడానికి వీటన్నిటికీ కూడా బాగానే యూస్ఫుల్ అవుతుంది. ఈ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని. ఎవరైనా చెక్ చేద్దాం అనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ఇదేంటంటే దీని నుంచి మనకి యూవీ రేస్ వస్తాయి. సో కొంచెం మంచిదన్నమాట. నార్మల్ టవల్తో దులిపేసినా అయిపోద్ది. నథింగ్ లైక్ ఇది ఉంటేనే క్లీన్ అవుతుంది అని ఏం లేదు. నా దగ్గర ఉంది, వాడుతున్నాను అని వ్లాగ్లో చూపిస్తున్నాను అంతే. సో అలా మొత్తం మళ్ళీ క్లీన్ చేస్తాను. అండ్ ఈరోజు అక్కడ తుడుస్తామని వస్తే మళ్ళీ వీడు వచ్చేసాడు. ఇక్కడ నాకివ్వు, చీపురు ఇవ్వు అని చెప్పి చూపిస్తుంటే నాకు కొంచెం ఫన్నీగా అనిపించి నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. అండ్ నా వాయిస్ కొంచెం డల్గా ఏమైనా ఫీలింగ్ వస్తే నేను ఇప్పుడే నిద్ర లేచాను అందుకని చెప్పి. మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఇక్కడ వినాయకుడు పెట్టిన దగ్గర ఫుల్ స్పీకర్స్ వాల్యూమ్ అంతా ఉంటుంది. మిగిలిన టైంలో నా పర్సనల్ స్పీకర్ వాల్యూమ్ ఉంటుంది. అందుకని చెప్పి ఇదే కరెక్ట్ టైం అని ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తున్నాను. సో డల్గా ఏమైనా అనిపిస్తే అదన్నమాట రీజన్. అండ్ ఈరోజు నేను ఉండ్రాలు చేస్తున్నాను. వినాయకుడికి ఉండ్రాలతో పూజ చేశారన్నమాట. సో అందుకని చెప్పి ముందే చెప్పారు, మీరు ఏమైనా తెద్దాం అనుకుంటే ఉండ్రాలు తీసుకురండి అని ఒకరోజు చెప్పారు. అందుకని చెప్పి మనం చేస్తున్నాం. నేను ఎప్పుడు ఈ ఉండ్రాలు చేయలేదు. మాకు ఉండ్రాలు అంటే ఉండ్రాలు పాయసం చేసాం, అందులో చేసిన ఉండ్రాలు తెలుసు, కానీ ఇవి తెలీదు. యూట్యూబ్లోనే చూసి చేశాను. దీనికోసం బియ్యం రవ్వ ఉంటుంది కదా, దాన్ని మంచిగా లో ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం ఆప్షనల్, బట్ విస్మై ఫుడ్స్ రెసిపీస్ ఫాలో అయ్యాను, అందులో వాళ్ళు చెప్పారని చెప్పి చేస్తాను. అండ్ మీరు ఎవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే కనుక యూ కెన్ ట్రై దిస్ డిసానో పాస్తా అండి. ఇది 100% డరం వీట్తో చేసి ఉంచారు. ఇది మనకి 13 minutes కుక్ చేస్తే మనం పాస్తా రెసిపీ ఏ విధంగా చేసుకోవచ్చు. లైక్ చాలా రకాలు చేస్తాం కదా, వైట్ సాస్, పింక్ సాస్, రెడ్ సాస్ అండ్ చాలా రకాలు చేసుకోవచ్చు. నార్మల్ ఇండియన్ స్టైల్ అన్నీ కూడా. సో పిల్లలు కొంచెం హ్యాపీ అవుతారు. సో లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, యూ కెన్ చెక్అవుట్ దిస్ డిసానో పాస్తా. అండ్ మన ఉండ్రాల్ రెసిపీకి వచ్చేద్దాము. సో ఉండ్రాల్లో ఏంటంటే మనం ఈ రవ్వ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్, ఇంత ఈజీ అనుకోలేదు నేను. లాస్ట్ ఇయర్ కూడా చేశాను, మీకు గుర్తుంటే అప్పుడు కొంచెం స్వీట్ టైప్ ఆఫ్ ఉండ్రాలు చేశాను. ఈసారి ఇలా చేశాను అన్నమాట. మనం యూట్యూబ్లో ఎక్కడైనా సెర్చ్ చేసినప్పుడు ఉండ్రాలు అంటే ఇదే రెసిపీ వస్తుంది. ఇది సేమ్ మేము ఉప్పిండి చేసుకుంటాం కదా, ఇంచుమించు సేమ్ అలానే ఉంది. లాస్ట్ ఇయర్ అక్కడ ఉండ్రాలతో పూజ చేసినప్పుడు అందరూ చాలా చాలా వేస్ట్ చేస్తారనమాట. అంటే దేవుడికి పెట్టి మనకి ప్రసాదాలు ఇస్తారు కదా, ఎక్కువ మంది చాలా చప్పగా చేస్తారు. మరి నేనైతే కొంచెం సాల్ట్ వేసే చేశాను. అందుకని చెప్పి ఈసారి ఏం చేశారు, ఉండ్రాలు ప్రసాదంగా ఇచ్చినప్పుడు పక్కన కొన్ని పికిల్స్ కూడా పెట్టారు. సో పికిల్తో తీసుకొని తినండి, వేస్ట్ చేయకండి దేవుడి ప్రసాదం అని చెప్పి నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ అది ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్లో నేను
వాటర్ వేసుకుంటున్నాను. ఒక 3.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి ఆ రవ్వ వేసేసి ఉడకబెట్టేయాలి. తర్వాత స్టీమ్ చేసుకోవాలి. అంతే, చాలా చాలా బేసిక్. ఉండ్రా వేస్తే చాలా మంచిది అంటారు. ఇంకా రేపటి వరకే టైం ఉంది కాబట్టి మీరు ఎవరైనా ఇద్దాం అనుకుంటే కనుక ఇవ్వండి. చాలా చాలా ప్రశాంతంగా ఫీలింగ్ వస్తుంది. నేను ఆల్రెడీ ఎవ్రీడే ఇస్తున్నాను దేవుడిని పెట్టినప్పటి నుంచి. బాగా అనిపిస్తుంది. కొన్ని వీడియోస్ తీసాను, కొన్ని వీడియోస్ తీయలేదు, అలా అన్నమాట. ఇంకా ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేస్తే నేను కొంచెం ఉప్పు, జీలకర్ర, కొంచెం నెయ్యి వేసుకున్నాను. అండ్ కొంచెం అల్లం తురుము కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేస్తేనే నాకు బాగా అనిపించింది. కొన్ని రెసిపీస్ నేను చూసాను, అందులో విస్మయ్ ఫుడ్స్ వాళ్ళు వేశారు, ఇంకొన్ని చూసాను వేయలేదు, చేశారు. అండ్ శనగపప్పు ఒక 1 hour ముందే నానబెట్టి ఉంచాను, అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చట. నేను శనగపప్పు వేసాను. నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకొని కూడా చేశారు కొంచెం మంది, బట్ విస్మయ్ ఫుడ్స్లో ఇలానే చేశారు. అల్లం కొంచెం తురిమేసుకొని అది కూడా వేసేసుకున్నాను. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆ రవ్వ వేసేసి ఉడకనిచ్చేసి రైస్ ఎలా కుక్ అవుతుందో అలా కుక్ అవనిస్తే మనకి సరిపోద్ది. ఇంగువ కూడా వేసుకోవాలి కొంచెం. సో బాయిల్ అయిపోయింది కదా, మనం రవ్వ వేసేద్దాం. అండ్ బిగ్ బాస్ చూస్తున్నారా? నాకు బిగ్ బాస్ చూస్తే అసలు తెలుగు బిగ్ బాస్ చూస్తున్న ఫీలింగే రావట్లేదు. మెయిన్గా మార్నింగ్ డ్యాన్స్ చేసేటప్పుడు అవన్నీ చూసినప్పుడు అదేదో వేరే భాషది తెలుగులో డబ్ చేసుకొని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎవరైనా వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు కొంచెం తెలుగు వాళ్ళు పంపించండి అయ్యా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ కొంచెం మంది అయితే ఈ హగ్గులు, పట్టుకోవడాలు, ముట్టుకోవడాలు ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయి చాలా చాలా ఇరిటేటింగ్గా ఇంకా ఆపేద్దామా చూడటం అనిపిస్తుంది. మీ ఎవరికైనా అనిపిస్తుందా అలాగా? ఆపేద్దాం అనుకున్న ఆపలేమన్నమాట. ఈ బిగ్ బాస్ అనేది ఒక ఎడిక్షన్. వాళ్ళు అలాగే ఇంట్రెస్టింగ్గా చేస్తారు అండ్ మనం చూస్తాం. మీరు ఇప్పటి వరకు చూడకపోతే కనుక చూడకండి. మీరు చూస్తూ ఉంటే కనుక నేనేం చెప్తానో మీకు తెలుస్తుంది. కొంచెం దూరంగా ఉంటారా, కొంచెం ముట్టుకోకుండా ఉంటారా లాగా ఫీలింగ్ వస్తుంది. అలా అప్పుడు అనిపిస్తుంది నువ్వు చాలా చాలా పాతకాలం టైప్ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అలాగే అనవసరమైన టచ్ అనేది నాట్ గుడ్ అన్నమాట. మనం అదే నేనేం చెప్పానో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కానీ అండ్ మన ఉండ్రాల విషయానికి వచ్చేస్తే ఇలా అయిపోయిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత నాకు అప్పుడే టైం అయిపోతుంది. నేను ముందు రోజు ఫాస్ట్గా చేసిస్తే అప్పటికి పూజే మొదలు పెట్టలేదు. ఈరోజు సరే అని చెప్పి కొంచెం లేట్ కూడా కాదు, కొద్దిగా మామూలు టైంకి ఇద్దాం అనుకునేటప్పటికి ఆ అనౌన్స్మెంట్లోని బోల్డ్ సార్లు అనౌన్స్ చేసేస్తున్నారనమాట. ఉండ్రాలు ఎవరైనా ఇద్దాం అనుకుంటే తీసుకురండి అని చెప్పి. అప్పుడు నేను టకటకా చేసేస్తున్నాను. అందుకే వేడివేడిగా ఉంది కానీ కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్నాను. తర్వాత ఇంకా మనం స్టీమ్ కూడా చేయాలి కదా, ఒక 7 minutes లాగా ఇలా స్టీమ్ చేసేసి తర్వాత తీసి దేవుడికి వెళ్ళి ఇచ్చేస్తే అయిపోయింది ఈరోజు మనం చేద్దాం అనుకున్న ఉండ్రాళ్ళ సంగతి. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చిందా? అండ్ ఉండ్రాలు మీరు ఇలానే చేస్తారా, ఇంకెలాగైనా చేస్తారా అనేది షేర్ చేయండి. అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇంచుమించు నాకు సేమ్ ఉప్పిండి తిన్న ఫీలింగే వచ్చింది. ఎందుకంటే బియ్యం రవ్వతో మేము చేసే ఏకైక కాదు, ఇంకా సక్కు కూడా చేస్తాం. ఒక రెసిపీ వచ్చేస్తే ఉప్పిండి అండ్ సేమ్ ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేస్తే ఇలా కాబూలీ చనా ఉంటుంది కదా, అది ఇచ్చాను. అందులో కొబ్బరికాయ వేసి ఇచ్చేస్తాను. బాగా వచ్చింది. ఇది కూడా దేవుడికి అనుకుంటేనే చాలా బాగా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మన రౌడీ ఇంకేం చేస్తున్నాడు అనేది ఇంకొంచెం చూపించేసి వీడియో బంద్ చేసేస్తాను. నేను ఇలాగా వీడియోస్లో వీటి గురించి కంప్లైంట్ ఇస్తున్నట్టు ఏమైనా అనిపిస్తే కనుక అస్సలు కాదండి, జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే. ఇంకా నా లైఫ్లో ప్రస్తుతానికి బ్లాగ్ అంటే మెజారిటీ లైఫ్లోనే వీడే ఉంటున్నాడు. ఇంకా వీడిని చూపించొద్దు అనుకుంటే ఇంకేం లేదన్నమాట. అందుకని మీరు బోర్ అవ్వకుండా ఉంటారు అండ్ కొంచెం రోజు చూస్తారు అని చెప్పి చూపిస్తున్నాను అంతే. వీడు ఇంకో చేస్తున్న నాటీ థింగ్ ఏంటంటే కిచెన్లో అన్ని సామాన్లు తెచ్చి దాచేస్తాడు. మెయిన్గా నా పావ్ బజీ చేసేది అది నాకు చాలా యూస్ఫుల్ అనమాట. వీడికి అన్నం చేసేటప్పుడు అన్ని చేసేటప్పుడు అది యూస్ఫుల్ కావాలి. అండ్ మెయిన్గా మిక్సీ జార్స్ ఇవన్నీ తెచ్చేసి మిక్సీ అయ్యి అంటాడు.
అండ్ ఇక్కడ వాడికి నేను నొప్పి చేస్తున్నానని ఎవరికైనా అనిపిస్తే కనుక అసలు కాదు, అది సిలికాన్ టాంగ్, అసలు నొప్పి ఏం రాదు. ఇంక రోజంతా ఆడాలంటే ఏం ఆడతాము, అందుకని అలా ఏవేవో ఆడుకుంటున్నాను. వాడు నవ్వాడు కాబట్టి వాడికి నొప్పి ఏం రాలేదు అని మీరు అర్థం చేసుకుంటారని నేను అర్థం చేసుకుంటున్నాను. అలా అన్నీ తీసుకొచ్చేస్తాడు. వాళ్ళకి పిల్లలకి ఎన్ని బొమ్మలు కొన్నా కిచెన్‌లో మమ్మీలు వాడే సామాన్లు అంటేనే నచ్చుతది. అండ్ ఈ గ్లాసులు అక్కడ, ఆ ప్లేట్లు ఇక్కడ అన్నీ మార్చేస్తుంటాడనమాట. ఈ గరిటెలు ఇవన్నీ అంటే ఎంత ఇష్టమో పిల్లలకి. మీ పిల్లలు కూడా అంతేనా? కాదా? పెద్దయిపోయారా? అండ్ వైభవ్‌ని చూపిస్తుంటే బోర్ అయిపోతున్నారా ఏంటి అనేది కూడా షేర్ చేయండి తప్పకుండా. ఇదొక చిన్న వ్లాగ్. ఇంకా గణపతిది పూజ అయిపోతది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం ప్రసాదాలు ఇవన్నీ ఏం మాట్లాడుకోము కాబట్టి ఈరోజు వ్లాగ్‌లోనే నాకు ఉండ్రాలది చూపించేయాలనిపించి చూపించాను. ఐ హోప్ యూ లైక్ దిస్ స్మాల్ వ్లాగ్. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యాపీ డే, హ్యాపీ వీకెండ్.